ఏం చేస్తున్నామ్మా? పెసర పునుకులు వేద్దామని ఒక 1/4 కేజీ పెసలు నానబెట్టాను రా. దానేమో మిక్సీ పట్టేసాను. ఇలా మొత్తం గట్టిగా వచ్చేలాగా మిక్సీ పట్టాను. దాంట్లోకి ఇది అల్లము, ఉల్లిపాయలు, మిర్చి ఇదంతా వేసి కలపాలి. పచ్చిమిరపకాయలు తీసేసి తింటారు. పచ్చిమిరపకాయ వేస్తేనే బాగుంటుందిరా. పెసలు మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు వేసేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు ఇదంతా కలిపేసి బోండాలు వేసుకుంటామే. అంతేనా? పెసర పునుకులు అంటారు, బోండాలని కూడా అంటారు. మా చిన్నప్పుడు పెసర పునుకులనే అనేవారు. ఇప్పుడు అనట్లేదు ఎవరు అలాగా, బోండాలనే అంటున్నారు. పెసర బోండాలు. నూనె కాగిపోయిందిరా, వేస్తున్నాను. ఆ మాత్రం సైజుగా వేసుకుంటే సరిపోతుంది. అంతే. కొబ్బరి చట్నీ కూడా బాగుంటుందిరా. వీటికి అల్లం చట్నీ కూడా బాగుంటుంది. ఎగిపోయామ్మా? ఇంకా ఏగలేదురా. ఇవి పెసర పునుకులు కొంచెం లేటుగానే ఎగుతాయి. ఇవి అంటే లోపల ఉడకాలి కదా. లోపల ఉడకాలి కదా, నిమిషం పడుతుంది. ఒక బాండల నిండా తీయాలంటే ఒక నిమిషం ఈజీగా పడుతుంది. తొందరగా ఏగదు ఇది. ప్లేట్ పట్టుకో. రెండో ట్రిప్ కూడా వెళ్ళిపోయినాయి కదమ్మా. తీసేయి, తినేద్దాం. తీస్తాను. నాకు పంచదార వేసుకుని ఇష్టం. కన్నా చట్నీ బాగుంటుంది. చెల్లి కూడా పంచదార వేసుకుంటుంది.
బాగున్నాయమ్మా. చాలా బాగున్నాయి.